హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూగబోయిన ప్రేమ 35వ భాగాన్ని వినిద్దాం. దాత్రి అలానే చూస్తూ ఉండేసరికి ఇప్పుడు ఒక ట్రైల్ వేసి చూపించనా అని నవ్వుతూ ముందుకు వస్తున్న రామ్ని చూసి వద్దు వద్దు అని నవ్వుతూ నందు వాళ్ళ దగ్గరికి పారిపోతుంది. రామ్ నవ్వుకొని నరేష్ దగ్గరికి వెళ్ళడానికి బైక్ తీసి డ్రైవ్ అని గేట్ దాటిస్తాడు. నరేష్ దగ్గరికి వెళ్ళిన రామ్ సగం వరకు ముస్తాబై అయినా తన ఆఫీస్ని చూసుకుని ఇంప్రెస్ అయి నైస్, రేపు ఈవినింగ్ కల్లా మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా అని అంటాడు. అయిపోతుందిరా. ఓకే, న్యూస్ పేపర్లో ఎంప్లాయీస్ కోసం యాడ్ ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? నువ్వు చెప్పిన పనులన్నీ క్లియర్ చేసేసాను రామ్. యూ డోంట్ వరీ, మనం అనుకున్నట్టే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. చదువుకుని జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఇలాంటి అవకాశం ఇస్తే తప్పకుండా యూస్ చేసుకుంటారు అనే అనుకుంటున్నాను అన్నాడు. మనం పెట్టేది సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అయినా క్వాలిఫికేషన్ మాత్రం 10th నుండి ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం తక్కువ చదివిన వాళ్ళు రిసెప్షన్కి ఇంకా ప్యూన్కి సెలెక్ట్ చేయొచ్చు. ఇంకా హయ్యర్ స్టడీస్ వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు పోస్ట్ ఇవ్వచ్చు. మినిమం 100 to 200 ఎంప్లాయీస్కి అయితే అవకాశం ఇద్దామని నా ఆలోచన. మన బిజినెస్ సక్సెస్ అయితే ఇంకా డెవలప్ చేయాలనేదే నా అంబిషన్. తప్పకుండా సక్సెస్ అవుతాం రామ్ అని కాసేపు మాట్లాడుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒకసారి ప్రశాంత్కి కాల్ చేసి కొంచెంసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు రామ్. టైం 9 గంటలు అవుతూ ఉండడంతో కిషోర్ గారు కూడా వచ్చేయడంతో అందరూ భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయి ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. రామ్ ఇంటికి వచ్చి చూసేసరికి హాల్ మొత్తం ఖాళీగా ఉండేసరికి మధ్యాహ్నం నేను ఇచ్చిన వార్నింగ్ బాగానే పనిచేసింది, లేదంటే నా కోసం ఇక్కడే ఉండేది అని అనుకొని నేరుగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. రామ్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి దాత్రి చక్కగా ఫ్రెష్ అయి మాల కట్టిన జాజులు తలలో పెట్టుకుని వాల్కి ఉన్న రామ్ ఫోటోని చూస్తూ మధ్య మధ్యలో ఫోటోని టచ్ చేస్తూ నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. దాత్రి నవ్వుని చూస్తూనే వెనుక నుండి హత్తుకొని ఏం చేస్తున్నావే, ఫోటోని పట్టుకుని మురిసిపోతున్నావేంటి, ఎదురుగా నీ బావుండగా అని తలలో జాజులు స్మెల్ చూస్తూ అంటాడు. బావా వచ్చేసారా అని అంటున్న దాత్రిని చూసి లేదే ఇంకా అక్కడే ఉన్నాను అని సమాధానం ఇస్తాడు రామ్. దాత్రి మూతి తిప్పి బావా అదే మరి అని అంటుంది. మరి లేకపోతే అదేం పిచ్చి ప్రశ్న అని దాత్రిని ముందుకు తిప్పుకొని నువ్వు ఇలా రెడీ అయి నన్నేం చేద్దామనుకుంటున్నావే, ఇంకా పెళ్ళికి 20 days ఉంది, నువ్వు ఇలా నన్ను టెంప్ట్ చేయకు, కష్టంగా ఉంటుంది అని అంటాడు. నేను ఎప్పుడు ఎలా ఎలా రెడీ అవుతానో అలానే రెడీ అయ్యాను కదా బావా, కాకపోతే గార్డెన్లో పూలు కోసాను కదా అవి పెట్టుకున్నాను అంతే. ఏదో ఒకటి చేసి నన్నైతే చెడగొట్టేలా చేస్తున్నావు కదా బావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పింది. స్వెట్ స్మెల్ వస్తుందా అని అడిగాడు. అయ్యో బావా అలా అంటారేంటి, నేను అలా అనడం లేదు, మీరు తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తే కాసేపు మాట్లాడుకుని పడుకుండి పోదామని అన్నాను అంతే. ఏం మాట్లాడతావు అని దాత్రిని వదిలి టవల్ తీసుకుంటూ అంటాడు రామ్. ఏదో ఒకటి బావా అంది. ఏదో ఒకటి అంటే అని అంటున్న రామ్ని చూసి వచ్చిన తర్వాత చెప్తా అని అంటుంది. అచ్చా సరే అని లోపలికి వెళ్ళిన రామ్ని చూసి ఫాస్ట్గా కిందికెళ్ళి తన కోసం ఫుడ్ తీసుకుని వస్తుంది దాత్రి. రామ్ ఫ్రెష్ అయి బయటకు వచ్చి నైట్ ప్యాంట్ వేసుకుని దాత్రి పక్కన సెటిల్ అవుతాడు. షర్టు మరి అంది. వేసుకోను కానీ చెప్పు ఏం మాట్లాడతావు అని అంటున్న రామ్ని చూసి ముందు డిన్నర్ చేసేయండి ఆ తర్వాత మాట్లాడతాను అని అంటుంది దాత్రి. తినాలని లేదు పక్కన పెట్టేయి అని బెడ్ మీద పడిన రామ్ని చూసి అయ్యో అదేంటి బావా తినకుండా ఎలా, కనీసం మజ్జిగైనా ఏమైనా తాగుతారా పోనీ అని అంటుంది. వద్దులే కానీ పక్కన పెట్టేసి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడు. రామ్ ఇంక చెప్పినా వినడని అర్థమై ప్లేట్ పక్కన పెట్టి ఆ పక్కనే ఆల్రెడీ తీసుకుని వచ్చిన సపోటా జ్యూస్ రామ్ ముందు పెట్టి ఇదైనా తాగండి ప్లీజ్ అని అంటుంది. దెయ్యం అని లేచి కూర్చుని గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టి ఓకే కదా ఇప్పుడు చెప్పు అని అంటాడు. అది బావా ఏం మాట్లాడాలంటే అని నవ్వుతూ గుడ్ నైట్ బావా అని అంటుంది. రామ్ అలానే చూస్తూ ఉండేసరికి ఊరికే అన్నాను మీరు ఏమంటారని అని నవ్వుతున్న దాత్రిని చూసి నడుము మీద గిలిగింతలు పెట్టేస్తూ నీకు బాగా ఎక్కువైందే అని అంటాడు. దాత్రి నవ్వేస్తూ అయ్యో బావా నవ్వలేను వదిలేండి ప్లీజ్ అని మెలికలు తిరుగుతూ ఉంటుంది. రామ్ గిలిగింతలు ఆపేసి దాత్రిని మీదకి లాక్కుని స్ట్రాంగ్గా లిప్ కిస్ తీసుకొని పడుకో అని అంటాడు. దాత్రి నవ్వుకొని చక్కగా నిద్రపోతుంది. అలా 2 రోజులు గడిచాయి. రామ్ ఆఫీస్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఆఫీస్ ఓపెనింగ్ మాత్రం దాత్రితోనే చేయించాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు రామ్. అదే విషయం ఇంట్లో అందరికీ చెప్తాడు. అందరూ సంతోషించిన దేవి గారి ముఖంలో మాత్రం నవ్వు రాదు. దాత్రి అలానే చూసి బావా నాతో ఎందుకు, అత్తయ్య ఉన్నారు కదా, లేదంటే మన ఇంటి ఆడపడుచు నందు ఉంది, వాళ్ళిద్దరిలో ఒకరితో చెప్పిస్తే బాగుంటుంది కదా అని మెల్లగా అంటుంది. నేను సలహా అడిగానా, నోరు మూసుకొని రెడీ అవ్వు,
నాకు నీతోనే చేయించాలనుంది, నువ్వు ఆప్షన్ ఇవ్వకు నాకు అని అంటున్న రామ్ని చూసి సరేలేండి అని మూతి ముడుస్తుంది ధాత్రి. అందరూ రెడీ అయితే ఆఫీస్కి బయలుదేరొచ్చు అని అంటున్న రామ్ మాట విని అందరూ హ్యాపీగా రూమ్లోకి వెళ్ళిపోతారు. దేవి గారు మాత్రం అక్కడే ఉండిపోవడంతో నువ్వు వెళ్ళి రెడీ అవ్వవే, 5 మినిట్స్లో వస్తా, రెడీ అయి ఉండాలి, లేకపోతే నేను రెడీ చేస్తా అని అనగానే దెబ్బకి రూమ్లోకి వెళ్ళిపోతుంది ధాత్రి. తీరిగ్గా సోఫాలో కూర్చొని చెప్పు మామ్, ఏమైనా మాట్లాడాలా అని అంటాడు రామ్. అంటే రామ్, నీ మొదటి బిజినెస్ దాంతో చేయించడం అని చెప్పడానికి సందేహపడుతున్న దేవి గారిని చూసి దాంతో చేయించడం నీకు ఇష్టం లేదు అంతేనా అని అంటాడు. ఇష్టం లేదని కాదు రామ్, ఎందుకో నువ్వు ధాత్రి చేత ఓపెనింగ్ చేస్తానని చెప్పగానే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది రామ్, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. ఓ అవునా మామ్, చూద్దాం, ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇప్పుడు మళ్ళీ పేరు మారిస్తే బాగోదు, అందుకని తనతోనే చేయిస్తాను, నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అయ్యి వచ్చేసాయి. రామ్ వైపు సీరియస్గా చూసి ఎలా చేయిస్తావో నేను కూడా చూస్తాను అని అనుకుని విసిరిగా రూమ్లోకి వెళ్ళిపోతారు. రామ్ నవ్వుకుని అక్కడ ఏమైనా ప్లాన్ చేద్దామని రెడీ అయ్యావా మామ్, ఓకే ఆల్ ద బెస్ట్, నువ్వెన్ని ప్లాన్స్ వేసినా అది ఈ రామ్కే సొంతం అని అనుకుని ధాత్రి దగ్గరికి వెళ్తాడు. అద్దం ముందు నిలబడి చక్కగా బుట్టబొమ్మలా రెడీ అవుతున్న ధాత్రిని కింద నుండి పై వరకు స్కాన్ చేస్తూ ఈ తెల్లతోలు దానికి ఏ కలర్ అయినా ఈజీగా సెట్ అయిపోతుంది, అందులోనూ ఈ వైలెట్ కలర్ హాఫ్ శారీలో అదిరిపోయింది అని అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు. రామ్ రావడం చూసి పక్కకు తిరిగి బాగున్నానా బావా అని అడుగుతుంది. పర్లేదు అంటాడు. ధాత్రి మూతి ముడుచుకొని సరే పదండి వెళ్దాం అని ముందుకు వెళ్తూ ఉండగానే తన వాలు జడను పట్టుకొని వెనక్కి లాగి బాగున్నావు క్యూట్గా అని బుగ్గ మీద ముద్దు పెట్టి అంటాడు. ధాత్రి సిగ్గుపడి మరి పర్లేదు అన్నారు, తమరు మూతి ముడుస్తారని తెలియక. ధాత్రి నవ్వుతూ అందుకే మళ్ళీ నిజం చెప్పారా అని అంటుంది. నువ్వు ఏడుస్తావని చెప్పా, లేకపోతే చెప్పేవన్నే కాదు, కానీ నేను ఫస్ట్ చెప్పిందే కన్ఫర్మ్ చేసుకో, పర్లేదు బాగానే ఉన్నావు అని మళ్ళీ అదే మాట అంటాడు. మీ పక్కన నన్ను చూస్తే పర్లేదని అంటారులేండి బావా, మీకంటే నేనేమీ బాగోను. ఏడ్చావులే కానీ పద పోదాం, తొందరగా ఓపెన్ చేసేసి అట్నుంచి అటే షాపింగ్కి వెళ్ళి శారీస్ తీసుకుని ఇంటికి వచ్చేసి అని ఆగిన రామ్ని చూసి హా ఇంటికొచ్చేసి చెప్పండి ఏంటో అని అంటుంది. ఇంత బాగా రెడీ అయినందుకు నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అని అంటాడు. ఇంత బాగా రెడీ అయినందుకు గిఫ్టా, అదేదో ఇప్పుడే ఇవ్వచ్చు కదా బావా, ఇప్పుడు ఇస్తే నీ పెదవులు డ్యామేజ్ అయిపోతాయి, అందుకే వచ్చిన తర్వాత అయితే తీరిగ్గా తీసుకుందు అని అంటున్న రామ్ మాటలు అర్థమై పోండి అని బయటకు వచ్చేస్తుంది. రామ్ నవ్వుతూ ధాత్రి వెనకే వెళ్ళి అందరినీ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. నరేష్ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడంతో దీపం వెలిగించడానికి టైం చూసుకొని ముందుగా ధాత్రి చేత దీపం పెట్టిస్తాడు. ఆ తర్వాత నందుని కూడా పిలిచి తన చేత కూడా దీపం వెలిగిస్తాడు రామ్. అందరూ హ్యాపీగా ఉంటే దేవి గారు మాత్రం కారం తిన్న కాకిలాగా ఒక పక్క నుంచొని కాలు నొక్కుంటూ బూందీ మిక్చర్ తింటూ ఉంటారు. అది మొదటగా లోపలికి వెళ్లే ముందు దాని కాలికి అడ్డం పెట్టేసి పడేసి నేను లోపలికి వెళ్ళిపోదామనుకున్నా, కానీ నా కాలు కరెక్ట్ టైంకి మడతపడి నేనే పడిపోయేలా చేసింది. అది హ్యాపీగా లోపలికి వెళ్ళి దీపం పెట్టేసింది. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది, ఇంకెన్ని ప్లాన్లు వేయాలో అని తనని తాను తిట్టుకుంటూ కొన్ని రోజులు ఎలాంటి ప్లాన్స్ వేయకుండా సైలెంట్గా ఉండడం బెటర్, కరెక్ట్ టైం చూసి గట్టి దెబ్బ వేస్తాను అని అనుకుంటూ ఉంటారు దేవి గారు. దేవి గారి ముఖంలో కనపడుతున్న కోపం చూసి రామ్ నవ్వుకుని అది లోపలికి వెళ్లకుండా నువ్వు కాలు అడ్డు పెట్టడం నేను చూశాను మామ్, కానీ ఇది సిల్లీగా తీసుకుంటానని అనుకోకు మామ్, నాకు చాలా కోపం వచ్చింది, నువ్వు చేస్తున్న పనులకి బాధపడే రోజు ముందుంది అని అనుకుని ధాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. డాడ్ మీకు విషయం చెప్పాలి, నేను కరెక్ట్గానే డెసిషన్ తీసుకుంటానని మీకు అనిపిస్తుందా, అంటే నేను నందు విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నాను, అది మీకు చెప్దామని అన్నాడు. ఏంటి చెప్పురా, నీ డెసిషన్లో ఎలాంటి లోటు ఉండదు, పైగా నీ చెల్లెల విషయంలో నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే అది కరెక్ట్గానే అయి ఉంటుంది కదా అన్నాడు. అని పక్కనే ఉండి నరేష్తో మాట్లాడుతున్న ప్రశాంత్ని పిలిచి డాడ్ ఇతని పేరు ప్రశాంత్, నందు ప్రశాంత్ చాలా రోజుల నుండి లవ్ చేసుకుంటున్నారు, మీరు ప్రశాంత్ విషయంలో ఎలాంటి భయపడాల్సిన విషయం అవసరం లేదు, ఎందుకంటే నేను తిన గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను, చాలా మంచివాడు, ఫ్యామిలీ కూడా చాలా మంచిది అని అంటాడు. ప్రశాంత్ని చూసి ఆ అబ్బాయి చూడ్డానికి చాలా నెమ్మదిగానే ఉన్నాడు, నీ ఇష్టం రామ్ అని నందు వైపు చూస్తారు కిషోర్ గారు. నందు సిగ్గుపడుతూ ధాత్రి వెనుక దాక్కుని ఉంటుంది. నందుని చూసి నవ్వుతారు కిషోర్ గారు. ప్రశాంత్ హ్యాపీ అవుతూ థ్యాంక్స్ అంకుల్, మా ప్రేమను ఒప్పుకున్నందుకు అని అంటాడు. కిషోర్ గారు చిన్నగా నవ్వి నా కొడుకు మీద నమ్మకంతోనే ప్రశాంత్, తొందరలోనే మీ పేరెంట్స్ని కలుస్తాం అని అంటూ ఉండగానే తినడం అయిపోయి వాటర్ కోసం వచ్చిన దేవి గారి చెవులో పడుతుంది ఈ మ్యాటర్. దేవి గారికి కోపం పెరిగిపోయి
ఇదేంటి నేను అనుకున్నవన్నీ రివర్స్ అయిపోతున్నాయి. నాకు నచ్చిన కోడలు చాలా డబ్బున్న కోడలు కావాలనుకున్నాను, కానీ నా కొడుకు మొత్తం స్పాయిల్ చేసేశాడు. కనీసం నందునైనా నాకు నచ్చిన వాడిని చేసి అత్తారింటికి తిరిగి పెట్టేవాడిని చేద్దామనుకుంటే ఇది కూడా ఎలా అవుతుందో ఏంటో అని అనుకుని కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫంక్షన్ అని చెప్పి పెళ్ళిళ్ళు సెట్ చేస్తున్నారా అని అంటారు. దేవి గారిని చూసి, అవును దేవి, ఎక్కడైతే ఏంటి, పెళ్లి సెట్ చేసుకోవడానికి ఈ అబ్బాయి మాకు చాలా నచ్చాడు. పైగా నందు ఇష్టపడుతున్నవాడు. పెళ్లి చేయడంలో తప్పేముంది? నువ్వు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అని అంటారు సావిత్రమ్మ గారు. అవును అత్తయ్య, ప్రశాంత్ గారు చాలా మంచివారు. మన నందుని చాలా బాగా చూసుకుంటారు, ఒప్పుకోండి అని అంటుంది ధాత్రి. అందరూ అలానే చూస్తూ ఉండేసరికి, ఇదేంటి నేను ఇలా నెగిటివ్గా మాట్లాడిస్తున్నాను? నేను చాలా పాజిటివ్గా ఉన్నాను కదా. కోపంలో నా క్యారెక్టర్ బయటపడిపోతుంది. లేదు, అలా చేయకూడదు అని అనుకుని పైకి నవ్వుతూ, నువ్వు ఇంతలా చెప్పిన తర్వాత నేను ఒప్పుకోకుండా ఉంటానా ధాత్రి? నువ్వు కోరుకున్నట్టే నందు తనకి ఇష్టమైన వాడినే పెళ్లి చేసుకొని ఇస్తాను. నువ్వు హ్యాపీ కదా అని అడుగుతుంది. దేవి గారు ప్రేమను చూసి హ్యాపీ అయిపోతూ, చాలా థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది ధాత్రి. దేవి గారి నట విశ్వరూపం మిగిలిన అందరికీ అర్థమై ఏం మాట్లాడకుండా వేరే విషయాల గురించి మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు. ధాత్రి మాత్రం హ్యాపీ అయిపోతూ, అత్తయ్య నేను చెప్పగానే ఓకే అన్నారంటే నేనంటే అత్తయ్యకి చాలా ఇష్టం వచ్చేసింది అని మురిసిపోతూ ఉంటుంది. రామ్ ధాత్రిని చూసి దగ్గరికి వచ్చి, ఏయ్ పద అని అంటాడు. ఎక్కడికి బావా? నా క్యాబిన్ చూపిస్తాను అని లాక్కొని వెళ్ళి తన రూమ్ చూపించి, ఎలా ఉంది అని అంటాడు. ధాత్రి చుట్టూ చూస్తూ, చాలా బాగుంది బావా అని కొంచెం పక్కకి చూసేసరికి చిన్న రూమ్ కనిపించి అందులో ఉన్న వాల్కి ధాత్రి కుందేల్ని ముద్దు చేస్తున్న ఫోటో అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. ధాత్రి నోరు తెరిచి చూస్తూ, బావా ఇదేంటి అని అప్పటికే ఏడుపు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ అంటుంది. ధాత్రి దగ్గరికి వచ్చి వెనక నుండి హత్తుకుంటూ, ఇది మన పర్సనల్ రూమ్, నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నాకు నీతో ఉన్నట్టు అనిపించాలని ఈ పిక్ పెట్టించా, బాగుంది కదా అని అంటాడు. ధాత్రి ఏడుస్తూ ముందుకు తిరిగి రామ్ని గట్టిగా హక్ చేసుకొని, బాగుంది బావా అని అంటుంది. నువ్వు ఇలా ఏడిస్తే ఎలానే? అయినా ప్రతి విషయానికి ఏడిస్తే ఊరుకోనని చెప్పాను కదా, ఆపుతావా లేదా అంటాడు. ధాత్రి కళ్ళు తుడుచుకొని, ఏడవను అని కాసేపు రామ్ని హత్తుకొని ఉండిపోతుంది. వెళ్దామా బయటికి అని అంటున్న రామ్ని చూసి అని దూరం జరుగుతుంది. ధాత్రిని చూస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత డబుల్ గిఫ్ట్లు ఇస్తాలే అని చిన్నగా బుగ్గ కొరికి బయటికి తీసుకుని వస్తాడు. అక్కడే ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు షాపింగ్ కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ధాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చీరలన్నీ పక్కన పెట్టేసి బాగా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంటుంది. రామ్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి చూసేసరికి నిద్రపోతూ కనిపించిన ధాత్రిని చూసి నవ్వుకొని టవల్ పక్కన పడేసి నైట్ వేర్ వేసుకుని దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దిచ్చి గుడ్ నైట్ మర్దల్ అని అంటాడు. ధాత్రి పక్కకు తిరిగి గుడ్ నైట్ బావా అని నిద్రలోని చెప్తుంది. రామ్ నవ్వుకుని ధాత్రి పక్కన పడుకొని, ఇంకొన్ని రోజులు మన పెళ్ళి అయిపోతుంది, రెడీగా ఉండే దెయ్యం అని చిన్నగా ధాత్రి పెదవులు టచ్ చేసి వెనక్కి జరుగుతాడు. నిద్రలోని రామ్కి దగ్గరగా జరుగుతూ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకొని పడుకుంటుంది ధాత్రి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక పక్క ఆఫీస్ పనులు, మరో పక్క పెళ్లి పనులు చూసుకుంటూ ఫుల్ బిజీ అయిపోతాడు రామ్. ఎప్పుడూ నైట్ మాత్రమే కనిపిస్తున్న రామ్ని చూసి, బావా ఎందుకింత అలసిపోతున్నారు? మన పెళ్ళి పోనీ కొన్ని రోజుల తర్వాత చేసుకుంటాం కదా అని ఒడిలో పడుకున్న రామ్ తల నిమురుతూ అంటుంది ధాత్రి. ధాత్రి మరో చేయి పెదవులకి ఆనించుకుని, తర్వాత అయితే ఏంటి, ఇప్పుడైతే ఏంటి, మన ఇద్దరి పేరు మీద ఈ మంత్ లాస్ట్ వీక్లో మంచి ముహూర్తం ఉందట, అదే ఫిక్స్ అయ్యాం, ఇప్పుడు నువ్వు మార్చాలని చూడకు అని అంటాడు రామ్. నేను మీ గురించే కదా అంటున్నాను. పెళ్ళైన తర్వాత బాగా రిలాక్స్ అవుతాలి, నువ్వు చేయాలి నన్ను రిలాక్స్, ఓకేనా? సరే అని రామ్ తలనిమిరి బుగ్గకిల్లి, బావా ప్రశాంత్ గారు కూడా మన ఆఫీస్లోనేనా అని అంటుంది. అవును వచ్చాడు. అయితే ఇంకా నరేష్ గారు, మీరు, ప్రశాంత్ గారు ముగ్గురు కలిసే వర్క్ చేస్తున్నారా? మేము ముగ్గురం మాత్రమే కాదు, ఎంప్లాయీస్ వచ్చారు, ఇంకా వస్తున్నారు కూడా. ఎవరు ఆఫీస్ని పూజ చేసి స్టార్ట్ చేశారు? నా దెయ్యం కదా, అందుకే తొందరగా సక్సెస్ వచ్చేలా ఉంది. ధాత్రి నవ్వి, నా బావ సక్సెస్ అయితే చాలా సంతోషం అని రామ్ బుగ్గ మీద ముద్దు పెడుతూ అంటుంది. సక్సెస్ అవుతున్నందుకు నీ బావకి మరింత ఎంకరేజ్మెంట్ కావాలి, అది నువ్వే ఇవ్వాలి అని పైకి లేచి ఇష్టంగా పెదవులు అందుకుని, ఐ లవ్ యూని అని అంటాడు. ధాత్రి నవ్వి, ఓకే బావా అని అంటుంది. ఓకే ఏంటే మెంటల్ దానా, లవ్ యూ టూ చెప్పు. రామ్ని దగ్గరికి లాక్కుని కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ బావా అని అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.